ఈ రోజున మన దగ్గరకు గురువులు చేసి ఉన్నారు. ముఖ్యంగా పాస్టర్ థామస్ గారికి, ఫాదర్ గంట ప్రవీణ్ గారికి, ఫాదర్ ఎం లూయిస్ రాజు గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, అదేవిధంగా తోటి గురువులను కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన విచారణకర్తలు ఫాదర్ వెంకట్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ చక్కని పుణ్యక్షేత్రాన్ని మరి తల్లి ఆరోగ్యమాతగా మరి తల్లి ప్రతిష్ఠించుకొని ఈ చక్కని గుహను మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసిన ముందుగా మన ఫాదర్ గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ అక్టోబర్ విచారణను, సంఘాలను, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆ ప్రభువు దీవించాలని, ఆ మరింతగా ఆరోగ్యమాతగా ఎల్లప్పుడూ మన కుటుంబాలకు కావలసినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, మంచి ఆయుష్ ఆ ప్రభుని ప్రార్థించి మరి మనందరూ కూడా దీవించాలని కోరుకుంటూ ఈ పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. గురువుల ద్వారా వచ్చినటువంటి కన్యస్త్రీల ద్వారా మనందరి ద్వారా ఆ భగవంతుని గొప్ప కార్యాలు మన అక్టోబర్ విచారంలో చేయాలని కోరుకుంటూ ఈ పూజను ప్రారంభించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పూజ్య గురువులు, మఠ కన్యలు, ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని గౌరవించేటటువంటి ఆచారం సృష్టి ఆరంభం నుంచి కూడా మనకు కనబడుతూ ఉంది. మొట్టమొదటిగా తండ్రి దేవుడు ఆమెను గౌరవిస్తూ ఆమె ద్వారా ఈ లోకానికి చేయవలసినటువంటి కార్యాన్ని తెలియపరచడానికి గబ్రియేలు దూతను మరియ తల్లి దగ్గరకు పంపించినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలిసినటువంటిదే. దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటలు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభు నీతో ఉన్నాడు అని. ఆ విధంగా ప్రారంభమైనటువంటి గౌరవ మర్యాదలు క్రీస్తు ద్వారా, అదేవిధంగా ఈనాటి విశ్వాసుల వరకు కూడా ఆ ఆచారం కొనసాగుతూ వస్తూ ఉంది. అందుకే తిరుసభలో మరియ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని
మనందరి యొక్క విశ్వాసం, నమ్మకం. మరి ఆ తల్లిని గౌరవించేటటువంటి విధానంలో ఆమె కోసం అనేకమైనటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా ఆమెను గౌరవించడానికి ప్రత్యేక విధముగా ఆమెతో కలిసి ప్రార్థన చేయడానికి ఆమె పేరిట గుహలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన విచారణలో ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్యమాత గుహ ప్రతిష్టను మనం ఉదయం చేసుకొని ఈ సాయంత్రం వేళ మరొకసారి ఆమెను గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించాలని, ముఖ్యంగా మన దైనందినటువంటి జీవితానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వరాలు, దానిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఆశతో ఆ తల్లి పాదాల చెంతకు మనందరం కూడా వచ్చాం. ఆమెను గౌరవిస్తే జరిగేటటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఖానాపల్లిలో ఆమె ఆ వివాహానికి ఏర్పడినటువంటి లోటును గమనించింది. గమనించిన వెంటనే ఆమె చెప్పినటువంటి మాట, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి మీరు అని. ఆమె దగ్గరకు వస్తే ఆమె మనతో కూడా అదే చెప్తుంది, నా కుమారుడు ఈ లోక రక్షకుడు చెప్పినట్లు చేయండి అని. మరి ఈరోజు మనందరం కూడా ఆమెను గౌరవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె మనతో చెప్పేటటువంటి మాట, నా కుమారుడు చెప్పినట్లు మీరు చేయండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని. నిర్మించుకున్నటువంటి ఆరోగ్యమాత గుహ ద్వారా దేవుడు మనందరినీ కూడా అనేక విధాలుగా దీవించాలని, మనమే కాకుండా మరి ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ తల్లి సహాయంగా ఉండాలని, ఆ తల్లి యొక్క ప్రార్థన అందరికి కూడా తోడు నీడగా ఉండాలని ఇదివే పూజా బలిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా గుహ నిర్మించడానికి ఆర్థికంగా సహాయపడినటువంటి విశ్వాసులను, ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఆ గుహ నిర్మాణానికి సహాయపడినటువంటి దాతలందరినీ కూడా ఆ దేవుడు తల్లి ద్వారా దీవించాలని దివ్య పూజా బలిలో మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యైన మరియ మాతను,
అనుగ్రహ పరిపూర్ణ మాతగా, ఆరోగ్యమాతగా మాకు ప్రసాదించినందుకు వందనములు. ఆమె పుత్రుని జననము మరణ ఉత్థానముల ద్వారా రక్షణ పొందిన వారి శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించిన మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంపపై కొట్టుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు అయినను ఇశ్రాయేలును ఏలబోగువాడు నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనము నుంచును. అటు పిమ్మట అతని సహోదరులలో శేషించిన వారు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోను ప్రభువైన దేవుని ప్రభావముతోను తన మందను మేపును. లోకములోని నరులెల్లరును అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవితురు. ఇది ప్రభు వాక్కు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియదు. తాను ఎన్నుకున్న వాడు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచాడు. అప్పుడు అనేక మంది దేవుని కుమారులను ఆ కుమారుడు శ్రేష్ఠుడను. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచుటే వారిని నీతిమంతునిగా చేశాను. నీతిమంతునిగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చాను. ఇది ప్రభు వాక్కు. Hallelujah.
యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము.